ఉభయ గోదావరి జిల్లాల్లో దసరా శరన్నవరాత్రి శోభ కొనసాగుతోంది. కాకినాడ సినిమా రోడ్లో కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా సందర్భంగా ఆలయంలో 1000 మంది చిన్నారులకు సామూహిక సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో చిన్నారులకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ సుధీర్ చెప్పారు. మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. నవరాత్రులు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలకైతే భక్తులు పోటెత్తుతున్నారు. దసరా శోభలో వివిధ అలంకారాలు అయితే అమ్మవారికి చేస్తున్నారు. అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి అమ్మవారి ఆలయాలకైతే భక్తులు పోటెత్తున్నారు. నవావరణార్చులు, కుంకుమార్చులు, చండీ హోమాలు అయితే అంత వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయంలో చిన్నారులకైతే సామూహిక సరస్వతి పూజలు అయితే జరుగుతున్నాయి. ఎంతమంది చిన్నారులకి ఈ పూజలు చేస్తున్నారు, వారికి ఏమి ఏర్పాట్లు చేశారు అనేది మనతో మాట్లాడడానికి సివిల్ సప్లైస్ చైర్మన్ అలాగే ఆ కనకదుర్గ ఆలయ చైర్మన్ సుధీర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఆలయంలో వివిధ అలంకారాలతో అమ్మవారు అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పుడు చిన్నారులు ఎంతమంది ఈ సరస్వతి పూజలో పాల్గొంటున్నారు, వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారు? అందరికీ నమస్కారం అండి. కాకినాడ పట్టణ ప్రజలకు మరియు ఇక్కడ వచ్చిన చిన్నారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ఈ రోజున కోరుకుంటూ, ఈ రోజున 8వ రోజున సంత చెరువు కూడల్లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో సరస్వతీదేవి అలంకారంతో ఈ రోజున అమ్మవారి అవతారం మనందరికీ ఒక ప్రసన్నం చేసుకునే విధంగా ఆవిడ యొక్క కరుణా కటాక్షాలు పొందే విధంగా మనకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున చిన్నారులకు సుమారుగా 700 మంది పైచిలకు చిన్నారులకు సామూహిక సరస్వతి పూజను మేము నిర్వహించడం జరిగింది. ఈ కుంకుమ పూజ ఈ చిన్నారులు చేస్తున్నారు. వారికి పాఠ్యపుస్తకములు, నోట్బుక్స్, పెన్నులు, తర్వాత అమ్మవారి యొక్క ఫోటో ఇచ్చి వారితో సామూహిక సరస్వతీదేవి పూజను చేయిస్తున్నాం. యాక్చువల్గా అనుకున్న దానికంటే ఎక్కువగా చిన్నారులు వచ్చి పాల్గొన్నారు. ఎవరిని కూడా మేము కాదనకుండా ఎంతమంది వచ్చినా కూడా వారిని అడ్జస్ట్మెంట్ చేసి కూర్చోబెట్టి అందరికీ కూడా అమ్మ దయ ఉండాలి, అమ్మ కర్ణకటాక్షాలతో వారు మంచి అభివృద్ధికి రావాలి. కాకినాడలో ఈ చిన్నారులు రేపు బాగుభారత పౌరులు, వాళ్ళే రేపు కాకినాడ పట్టణంలో మంచి ఉన్నత స్థితిలో ఉండాలని, వారికి ఇది అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మరొకసారి మన కాకినాడ ప్రజలకు అందరికీ కూడా ఆ సరస్వతీదేవి యొక్క కరుణాకటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మూలా నక్షత్రం చాలా అతి ప్రాచీనం, చాలా ప్రతిష్టాత్మైనది. ఆ మూలా నక్షత్రంలో ఏది చేసినా విజయం సాధిస్తాం. కాబట్టి ఆ మూలా నక్షత్రం యొక్క ప్రాముఖ్యతను ఈ రోజున ఈ చిన్నారులకి అమ్మవారు అందిస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆలయ యువ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి సరస్వతి పూజలు, చిన్నారికి సరస్వతి పూజలు నిర్వహిస్తున్నారు. ఎంతమంది పిల్లలకైతే మీరు టోకెన్లు ఇవ్వడం జరిగింది, వారికి ఏం ఏర్పాట్లు చేశారు? రాబోయే కాలంలో ఈ అమ్మవారి ఆలయంలో ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఇప్పుడు 500 మంది కానీ మేము ఎక్స్పెక్ట్ చేస్తామండి. కానీ సుమారు 1000 మంది వరకు కూడా భక్తులు వచ్చారు, పిల్లలు వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రాంగణం సర్దుబాటు చేస్తాం. లోపల ప్రాంగణం కూడా ఇచ్చాం, ఎక్స్టెన్షన్ ఇచ్చిన అందరూ కూడా బుక్స్ కూడా తెప్పించాం. మేము 500 అంటే 1000 ప్రిపేర్ చేసుకుని ఉన్నాం, రెడీగా ఉన్నాం. అవుట్ ఆఫ్ ఇంకా ఇప్పుడు వచ్చిన కూడా పాస్లు ఇస్తానే ఉన్నాం, అలా కూర్చోబెడుతున్నాం. అందరికీ వచ్చిన వాళ్ళకి ఏదో అసౌకర్యం లేకుండా అన్ని వల్ల మన కార్యకర్తలు అందరూ కూడా చేస్తున్నారు. మన కమిటీ మెంబర్లు, మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇలా విజయవంతంగా చేస్తూ వచ్చే ఏడాది దీన్ని ఇంకా దిగ్విజయంగా చేసుకెళ్లాలని ప్రతి ఏడాది ఈ ఏడాది 1000 మంది చేస్తూ వచ్చారు 2000 మంది చేసేలాగా ఏర్పాట్లు చేస్తున్నామండి. నిర్వాహకులు ఉన్నారు. మీరు రాబోయే కాలంలో ఈ ఆలయంలో ఇంకా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇప్పుడు చండీ హోమానికి పూర్ణావతి ఎప్పుడు నిర్వహించబోతున్నారు? అన్నదానం అంటున్నారు, అది ఏ రోజు ఉండబోతుంది? అన్నదానం ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఇప్పుడు దాకా జరిగిన అన్నదానం ఒక ఎత్తు అయితే ఈసారి మహా అన్న ప్రసాదం ఈ వచ్చే కార్తీక మాసంలో నిర్వహించడం జరుగుతుందండి. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో కొత్తగా చైర్మన్ అయినటువంటి తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో ఈసారి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు నాడు ఈ పిల్లలకి సరస్వతీదేవి పూజా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము మొదటగా 500 మంది పిల్లలు అనుకున్నాం, కానీ అంతకు మించి దగ్గర 1000 మంది పిల్లల వరకు ఇక్కడికి రావడం జరిగింది. కాదనకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సౌకర్యాలు, ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది సార్. అలాగే పూర్ణావతి కూడా లక్షవారం నాడు, లాస్ట్ రోజు లక్షవారం నాడు పూర్ణావతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే కలశ పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కలశ పూజ ఎంతో ప్రతిష్టాత్మకమైన పూజ అండి. గురువారం నాడు, లక్షవారం నాడు జరగబోతుంది కలశ పూజ. చాలా ప్రతిష్టాత్మకమైన పూజా కార్యక్రమం అది. దానికోసం ఎంతో మంది ఇప్పటికే దగ్గర ఒక 500 నుంచి 1000 మంది
ఆ కలశ పూజ టికెట్ల కోసం మమ్మల్ని వచ్చి సంప్రదించడం జరిగింది. ఈ పెళ్లి అవన వాళ్ళు, పెళ్లి అప్పుడే అయిన వాళ్ళు, కొత్తగా పెళ్లి అయిన జంటలు కూడా వచ్చి ఈ కలశ అమ్మవారికి పట్టుకుంటే ఎంతో మంచిదనే అభిప్రాయంతో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కలశను భావించి ప్రతి ఒక్కరూ వచ్చి భక్తులు ఈ కలశ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. మన ఆలయం చుట్టూరు కూడా మెయిన్ రోడ్ నుంచి ఇలా సినిమా రోడ్డు వరకు కూడా ఒక ప్రదక్షిణ రూపమైన ఈ కలశ పూజ కార్యక్రమం జరుగుతుంది. ఇలా అన్ని కార్యక్రమాలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది సార్. మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విజయదశమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ సుధీర్ ఆధ్వర్యంలో మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని చెప్తున్నారు. లక్షవారం నాడు ఇక్కడ కలశాభిషేకం, అమ్మవారికి కలశాభిషేకం నిర్వహిస్తారు. సుమారు 1000 మంది మహిళలు ఈ కలశాలు తలపై ధరించి ఊరేగింపు నిర్వహిస్తారని చెప్తున్నారు. ఆ తర్వాత మహా అన్న సమారాధన ఉంటుంది. ఈ కార్యక్రమాలు మహాచండీ యాగం పూర్ణావతి కూడా లక్షవారం పూర్తవుతుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. వచ్చిన ప్రతి భక్తులు అమ్మవారి దర్శనం సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఈ రోజు సుమారు 1000 మంది చిన్నారులకైతే సామూహిక సరస్వతి పూజలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. చిన్నారులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సరస్వతి పూజలో పాల్గొన్నారని కూడా చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో